తెలుగుదేశం అధినేత చంద్రబాబు వస్తున్న మీకోసం పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. దాదాపు 7 నెలలుగా సాగిన యాత్ర ముగింపు వేడుకలకు విశాఖ వేదికవుతోంది. ఇప్పటికే నగరాన్ని పసుపుమయం చేసిన పార్టీ శ్రేణులు బహిరంగ సభను కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు తలమునకలై ఉన్నారు. రెండు 207 రోజుల్లో 2800 కిలోమీటర్లు సాగిన వస్తున్న మీకోసం పాదయాత్రకు ఘనమైన ముగింపునిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 2న అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమై శనివారం విశాఖ జిల్లా గాజువాక మండలం శివాజీ నగర్ వద్ద ముగియనున్న యాత్రకు విజయసూచికగా శివాజీ నగర్ వద్ద భారీ పైలాన్ నిర్మించారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజానగరం నుంచి కిలోమీటర్ దూరం పాదయాత్ర చేసి బాబు పైలాన్ వద్దకు చేరుకుంటారు. పైలాన్ ఆవిష్కరించి 10,000 బైకులతో ఆంధ్ర విశ్వవిద్యాలయ మైదానం వరకు ప్రదర్శనగా వెళ్తారు. పైలాన్ వద్ద నుంచి బహిరంగ సభ వేదిక వరకు ఉన్న 25 కిలోమీటర్ల దూరాన్ని ఇప్పటికే తెలుగుదేశం శ్రేణులు పసుపుమయం చేశాయి. జాతీయ రహదారి పొడుగునా పసుపు తోరణాలు కట్టారు. జెండాలతో కూడళ్లను అలంకరించారు. బహిరంగ సభ జరిగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో సభా వేదికను సిద్ధం చేస్తున్నారు. ముగింపు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు ఉంటున్నాయి. ఎవరూ ఇబ్బందులు పడకుండా హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ఈ యొక్క అధిష్టాలకి, అన్యాయాలకి, అక్రమాలకి, అవినీతికి మూలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారానికి ముగింపు పలికేటటువంటి రీతిలో ఈ ముగింపు సభ జరగాలని చెప్పి తెలుగు ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఇది ఒక మహా యజ్ఞం. ఆ యజ్ఞానికి రాష్ట్ర ప్రజల ఆశీర్వచనాలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ సభ 27వ తారీఖున రాష్ట్ర రాజకీయ చరిత్రనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో కూడా ఒక మేలి మలుపు కాబోతా ఉంది. దాదాపు 7 నెలలుగా అలుపెరగకుండా చంద్రబాబు చేసిన పాదయాత్ర పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బహిరంగ సభను విజయవంతం చేయడం ద్వారా ఈ ఊపును కొనసాగించాలని పార్టీ భావిస్తోంది.